జగన్ గారు వచ్చారు, ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే పెట్టడం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు, ఎన్నడూ లేని విధంగా అందులో సగం సీట్లు ప్రభుత్వం అమ్మటం అనేది పెట్టారు. దాన్ని వ్యతిరేకించాం, కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాకు అండగా వచ్చేసి జగన్ పెట్టింది తప్పు, ఇట్లా పెట్టకూడదు, అసలు ఏంటి విద్యను అమ్ముకుంటారా, కాబట్టి సామాన్యులకి అందరూ కూడా ఇది అందుబాటులో ఉండాలంటే మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్ని రద్దు చేసేసి అందరికి పేదవాళ్ళందరికి కూడా బై మెరిట్ వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. జనాలు నమ్మారు, అందరూ నేను నమ్మాను. తీరా ఏమైంది, వచ్చినాక నేను వెళ్ళి అడిగాను, సార్ మీరు ఆ రోజు ఇట్లా అన్నారు కదా ఇది చేయండి అంటే, ఎలక్షన్లో అనేక చెప్తాం కానీ అన్ని చేస్తామన్నారు. ఏదైతే మేము వేసిన కోర్టు కేసు కూడా ఉందండి. ఆ కేసులో మేమనుకుంటున్నాం ఆ రోజన్నా అది జగన్ ఎగనెస్ట్ వేసాం కాబట్టి మాకు అనుకూలంగా చెప్తారు అనుకుంటే, కాదు మేము దానికి అనుకూలం, జగన్ గారు ఏం చేశారో నేను కూడా దానికి అనుకూలము, అంతేగాని మీకు ఫ్రీగా ఇవ్వటం కుదరదు, మీరు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు విద్యార్థుల చేత కట్టించారు. ఈ విధంగా ఆయన మొదటి నుంచి కూడా వైద్య విద్యకి ప్రభుత్వ ఆసుపత్రులకి ఆయన వైఖరి వ్యతిరేకంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది.